నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచి 18వ లోక్సభ తొలి సమావేశాలు. బుధవారం స్పీకర్ ఎన్నిక, మరుసటి రోజు రాష్ట్రపతి ప్రసంగం. కాంగ్రెస్ ఎంపీల ప్రమాణానికి హాజరు కానున్న సీఎం. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపికపై అధిష్టానంతో చర్చ. విద్యుత్ కమిషన్ నోటీసుకు వివరణ ఇస్తానన్న జగదీష్ రెడ్డి. కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపాటు. నీట్ అవకతవకలపై ఆగని నిరసనలు, విమర్శలు. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ. నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తున్న మావోయిస్టులు. ఛత్తీస్గఢ్లో సామాగ్రి, ఆయుధాల స్వాధీనం. ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పూనియాపై నాడా వేటు. డోపింగ్ కోసం నమూనాలు ఇవ్వలేదంటూ చర్యలు. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. 24, 25వ తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27వ తేదీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో చర్చ ఉంటుంది. జూలై 2 లేదా 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు బదులిచ్చే అవకాశం ఉంది. 18వ లోక్సభ తొలి సెషన్ సోమవారం నుంచి ఆరంభం కానుంది. ఈ నెల 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. భర్తృహరి మహతాబ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందే బిజు జనతాదళ్ని వీడి భాజపాలో చేరారు. కటక్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి 7వ విజయ దుందుబి మోగించారు. సోమవారం ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం పార్లమెంటుకు చేరుకోనున్న భర్తృహరి 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్లతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా సభ్యుడు బిష్ణు పదర్రే తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్ తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్ట చివరన పశ్చిమ బంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్భూమ్ శతాబ్ది రాయ్తో ఈ క్రతువు ముగుస్తుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. అనంతరం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేస్తారు. జూన్ 27న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. జూలై 2 లేదా 3వ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ను జూలై 22న ప్రవేశపెట్టనున్నారు. మంత్రిమండలి విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. రేపు పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిమండలి విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక సహా వివిధ అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న భారాస కేవలం 1,60,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు ఎప్పుడూ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని జీవన్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్తో ఏర్పడటంతో గత దశాబ్దకాలం నిలిచిపోయినటువంటి ఒక గ్రూప్ 1 పరీక్ష ఏకమొత్తంగా 560 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి ఇవాళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పూర్తి అయిపోయింది, కీ విడుదల చేయబడ్డది. ఇవాళ పరీక్షా ఫలితాలు వెలువడి మెయిన్స్ నిర్వహింపజేయబోయేటువంటి ఒక సమయంలో మీరు 1:50 కాదు 1:100 కు దాని అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పి నాకు ఆశ్చర్యం కలుగుతుంది. బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫ్లై యాష్ సరఫరాలో భారీగా అవినీతికి పాల్పడ్డారని, తనపై నిరాధారణ ఆరోపణలు చేశారని తాకీదుల్లో పేర్కొన్నారు. ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే ఫ్లై యాష్ ను రోడ్ల నిర్మాణం, బ్రిక్స్ తయారీలో వినియోగిస్తారు. ఫ్లై యాష్ ను టెండర్ల ద్వారా ఉచితంగా సప్లై చేస్తారని, ఆ ప్రక్రియ అంతా ఎన్టీపీసీనే చూసుకుంటుందని పొన్నం ప్రభాకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో ఫ్లై యాష్ లారీలను నిలిపివేశారని, భారీగా డబ్బులు దండుకున్నారని, తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేశారని తెలిపారు. వారం రోజుల్లోగా లీగల్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ లాయర్ స్పష్టం చేశారు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కొందరు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లపై సమాచారం ఇవ్వాలని విచారణ కమిషన్ నుంచి తనకు లేఖ అందిందని ఆయన తెలిపారు. ఛత్తీస్గఢ్ తో ఒప్పందం వల్ల నష్టం జరిగిందంటూ కొందరు మాత్రమే ఇచ్చిన సమాచారంతో విచారణ పూర్తి కాదన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, అక్కడి ముఖ్యమైన అధికారులు, తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులను, అందులో భాగస్వాములైన అందరినీ విచారించాలన్నారు. యాదాద్రి సబ్ క్రిటికల్ ప్లాంట్ కు అనుమతిచ్చిన కేంద్ర అధికారులు, పర్యావరణ అనుమతులు ఇచ్చిన అధికారులు, మంత్రులను కూడా విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. తాను చెప్పిన అందరినీ విచారించుకుంటే గౌరవంగా విచారణ నుంచి తప్పుకోవాలని కమిషన్ కు సూచిస్తా అని జగదీష్ రెడ్డి చెప్పారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రైతుల తరఫున ఎట్టి పరిస్థితులలో కూడా రైతు బంధు కార్యక్రమాన్ని రావడానికి వీల్లేదు. మీరు ఇస్తానన్న రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తానని చెప్పింది ఏదైతే ఉందో, ఇప్పటికే మాట తప్పి మొన్న వేసంగిలో రైతు బందే ఇచ్చిండ్రు. మీరు చేసింది రైతు భరోసా అయితే మళ్ళీ వాళ్ళ ఎందుకు దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నారు? గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఆశలు చూపి మోసం చేసింది తప్ప 4,000 రూపాయల పెన్షన్ మీద మాట్లాడడం లేదు. అమలు గురించి కూడా ఇంతవరకు చప్పుడు లేదు. ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. ఎన్నికల ముందు పరుగున వెళ్లి రైతులను రుణాలు తెచ్చుకోమన్న రేవంత్ రెడ్డి నేడు 2 లక్షల రుణమాఫీ చేయడానికి 1,00,000 కొర్రీలు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పాస్బుక్లు లేవనే నెపంతో లక్షల మందికి శటగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించబోమన్నారు. ఆదాయ పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి శూన్యహస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకోబోమన్నారు. లక్షల మందిని 500 రూపాయల సిలిండర్ పథకానికి దూరం చేశారని కేటీఆర్ ఆరోపించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీని కూడా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదన్నారు. నాట్లు నాడు ఇవ్వాల్సిన రైతు బంధుకు ఇప్పటికీ దిక్కులేదని మండిపడ్డారు. రుణమాఫీపై మాట తప్పితే లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తామని, పోరాడుతామని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో అధిష్టానానికి స్పష్టత ఉందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరయ్యారు. భాజపాలో కీలక నాయకులకు అన్ని వర్గాల వారికి సముచిత స్థానం లభిస్తుందని ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని ఈటెల హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 70 సంవత్సరాల చరిత్ర 1956 నుంచి వెళ్ళి ఇవాళ 2024 68-70 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 50% ఉన్నటువంటి ఓబీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారు. భారతీయ జనతా పార్టీకి మీరు అధికారం ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నేను చేసిన పార్టీ. అందువల్ల రాబోయే కాలంలో తప్పకుండా మల్కాజ్గిరి మంచి సముచిత స్థానం ఉంటుందనే విశ్వాసం మా ప్రజలు ఏదైతే వ్యక్తం చేస్తారో మా పార్టీ కూడా అదే అభిప్రాయంతో ఉంది. కాబట్టి డెఫినెట్గా 35-36% ఓటు సాధించి రాబోయే కాలంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సంకేతాలు ఇచ్చిన ఈ సందర్భంలో దాన్ని విజయ తీరానికి చేర్చడంలో, విజయాన్ని ముద్దాడంలో మా కార్యకర్తలు, మా నాయకులు ఎనలేని కృషి చేసి ఆ ఆశయాన్ని సాధిస్తామని విశ్వాసం ఉంది.
హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. చాలా ప్రాంతాల్లో వరనుడి ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఒక్కసారిగా పడ్డ వానతో కార్యాలయాలు, విద్యా సంస్థల నుంచి ఇళ్లకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. చినుకు పడితేనే చిత్తడిగా మారే భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. మలక్పేట మహబూబ్ మెన్షన్ మార్కెట్ ఎదురుగా రహదారిపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. రహదారుల వరద కాలువలను తలపిస్తున్నాయి. రైల్వే వంతెన వద్ద భారీగా వరద చేరడం వల్ల వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వర్షపు నీటిలో ఆగిపోతున్న వాహనాలను నెట్టుకుంటూ వెళ్తూ ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట చౌరస్తాల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీగా నిలిచిన వర్షపు నీటిని ఖాళీ చేసేందుకు బల్దియా యంత్రాంగం రంగంలోకి దిగింది. వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ రహదారుల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అప్రమత్తమైన ట్రాఫిక్ యంత్రాంగం చాలా ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్లోని మియాపూర్, కొండాపూర్, రాయదుర్గం, చాదర్ఘాట్, సరూర్ నగర్, అమీర్పేట్, బోర్బండ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ లో జడివాన కురిసింది. ముషీరాబాద్, కవాడిగూడ, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, మెహదీపట్నం, గుడి మల్కాపూర్, చార్మినార్, బహదూర్పుర, చాంద్రాయనగుట్టలోని రోడ్లను వర్షపు నీరు ముంచెత్తింది. చాలా చోట్ల అడుగు మేర వరద నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. మ్యాన్ హోల్లు ఉన్న చోట ఆచితూచి ప్రయాణించాలని అప్రమత్తం చేస్తున్నారు. నీట్, యూజీ సహా పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ విరుచుకుపడ్డారు. మొత్తం విద్యా వ్యవస్థను మాఫియా, అవినీతిపరులకు భాజపా ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ సంస్కరణల కమిటీని శనివారం కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హిందీలో ఓ పోస్ట్ చేసిన
ప్రియాంక గాంధీ నీట్ యూజీ పేపర్ లీక్ అయిందని, నీట్ పీజీ, యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్ పరీక్షలు రద్దయ్యాయని అందులో పేర్కొన్నారు. రాజకీయ మొండితనం, దురహంకారంతో దేశంలో విద్యను, పిల్లల భవిష్యత్ను అత్యాసపరులు, మతోన్మాద అసమర్థులకు అప్పగించడమే పేపర్ లీక్లకు కారణమైందని ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలోని సమర్థులైన యువత తమ విలువైన సమయాన్ని, శక్తిని భాజపా అవినీతిపై పోరాడేందుకు వృధా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, యువత భవిష్యత్తుకు భాజపా ప్రభుత్వం అతిపెద్ద అడ్డంకిగా మారిందని ఎక్స్లో ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. నీట్ పరీక్ష వ్యవహారంలో దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్లు శనివారం కేంద్రం ప్రకటించగా ఇవాళ తన పనిని ప్రారంభించింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో సీబీఐ విచారించనుంది. అలాగే బీహార్లో పేపర్ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైన సమగ్రంగా విచారించనుంది. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిందని సంబంధిత అధికారులు తెలిపారు. 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాలు, మోసాలు, వంచనకు సంబంధించి ఇప్పటికే ఆయా చోట్ల పలు కేసులు నమోదయ్యాయి. నీట్ పరీక్ష నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తేనే సమగ్ర విచారణ జరుగుతుందని సమీక్ష తర్వాత కేంద్రం నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో తొలిసారి మావోయిస్టులు తయారు చేసిన నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఆయుధాలను, ఫేక్ కరెన్సీ తయారీకి వినియోగించే సామాగ్రిని ఘటనా స్థలిలో గుర్తించినట్లు తెలిపారు. తమ రాకను గమనించి నక్సలైట్లు పారిపోయినట్లు వెల్లడించారు. నక్సల్స్పై కీలక విజయం సాధించినట్లు సుక్మా జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో నక్సలైట్లు ముద్రించిన నకిలీ నోట్లను తొలిసారి పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ మాత్రం బయటకు వెల్లడించలేదు. స్థానిక కొరాస్గూడ గ్రామంలో ఈ నకిలీ కరెన్సీ వ్యవహారం వెలుగు చూసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ నోట్లను బస్తర్లో నిర్వహించే స్థానిక మార్కెట్లలో గిరిజనులను మోసగించి నక్సల్స్ మారుస్తున్నట్లు చెప్పారు. ఇలా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు నక్సలైట్లు ప్రయత్నిస్తున్నారని జిల్లా ఎస్పీ వెల్లడించారు. నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నారన్న సమాచారం అందడంతో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ సహా జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. తమ రాకను ముందే పసిగట్టిన నక్సల్స్ వారి వస్తువులను అక్కడే వదిలి దట్టమైన అడవిలోకి పారిపోయినట్లు వెల్లడించారు. ఘటనా స్థలిలో 50, 100, 200, 500 రూపాయల విలువ కలిగిన నకిలీ నోట్లు, ప్రింటింగ్ పరికరాలు, ఇన్వర్టర్, 200 సిరా బాటిళ్లు, 9 ప్రింటర్ రోలర్లు, 6 వైర్లెస్ సెట్లు, 2 తుపాకులు, బ్యాటరీలు, భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే అత్యంత ఎన్క్రిప్టెడ్ చైనీస్ టెలికాం గేర్ అల్ట్రాసెట్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ హ్యాండ్సెట్లను బట్టి ఉగ్రముఠాలకు పాకిస్తాన్ ప్రభుత్వ అధికారుల నుంచి శిక్షణ, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అందుతున్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. పాకిస్తాన్ సైన్యం కోసం చైనా కంపెనీలు కస్టమైజ్ చేసిన ఈ ప్రత్యేక హ్యాండ్సెట్లను గతేడాది జులైలో పూంచ్ జిల్లాలోని సురన్కోట్లో స్వాధీనం చేసుకున్నారు. బారాముల్లా, పీర్ పంజాబ్ ప్రాంతాల్లోనూ వీటిని గుర్తించారు. జీఎస్ఎం, సీడీఎంఏ వంటి సంప్రదాయ మొబైల్ సాంకేతికతలపై ఆధారపడని ప్రత్యేక రేడియో సామర్థ్యం వీటికి ఉన్నట్లు తెలిపారు. ప్రతి అల్ట్రాసెట్ పరికరం సరిహద్దులోని కంట్రోల్ స్టేషన్తో అనుసంధానించి ఉంటుందన్నారు. కంప్రెస్ చేసిన సందేశాలను హ్యాండ్సెట్ నుంచి పాక్లోకి మాస్టర్ సర్వర్కు పంపేందుకు చైనా ఉపగ్రహాలను ఉపయోగిస్తారని చెప్పారు. ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియాకు మరోసారి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా షాక్ ఇచ్చింది. డోపింగ్ పరీక్ష కోసం నమూనాలు ఇవ్వని కారణంగా అతనిపై నాడా మరోసారి వేటు వేసింది. నెల క్రితం ఇదే కారణంతో సస్పెండ్ చేయగా ముందస్తు నోటీసులు జారీ చేయనందున క్రమశిక్షణ సంఘం రద్దు చేసింది. అనంతరం బజరంగ్కు నోటీసులు జారీ చేసిన నాడా ఎటువంటి స్పందన రాకపోవడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై జులై 11లోగా స్పందించాలని నాడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ను న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్లు పూనియా తరపు న్యాయవాది తెలిపారు. నాడా నిర్ణయంతో త్వరలో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్రీడల్లో బజరంగ్ పూనియా పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి.
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా వరకు కౌంటీలు జలమయమయ్యాయి. 4,000 మంది ప్రజలు జీవించే రాక్ వ్యాలీ ప్రాంతంలో రాక్ నది పొంగి పొర్లుతోంది. దీంతో వందలాది ఇళ్లు నీట మునిగాయి.